ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి వెరిలాగ్ కోడ్. ఇది కూడా ఏ వెరిలాగ్ కోడ్ అనేది మనం ఫామ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఏది యూజింగ్ గేట్ లెవెల్ ప్రిమిటివ్స్. ఇప్పుడు గేట్ లెవెల్ ప్రిమిటివ్స్ అనేది యూజ్ చేసి దీనికి వెరిలాగ్ కోడ్ అనేది రాయాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి ఇది కూడా మీన్ టర్మ్స్లో స్మాల్ m ఉంటే మీన్ టర్మ్స్లో ఇచ్చినట్టు. ఇప్పుడు ఏముంది ఇక్కడ, ఇప్పుడు ఫస్ట్ మనము డ్రా చేసుకోవాలి, టేబుల్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఏంది 3 వేరియబుల్స్ x1 x2 x3 అనేది 3 వేరియబుల్స్ ఇచ్చింది కాబట్టి 2n మనకు ఫార్ములా. ఇప్పుడు 3 వేరియబుల్స్ కాబట్టి 2 అప్పుడు ఎన్ని బాక్సెస్ వేసుకోవాలి, 8 బాక్సెస్ వేసుకోవాలి. ఎందుకంటే 2 అంటే ఎంత, 2 × 2 × 2, అప్పుడు 2 to the 4 4 to the 8 8 బాక్సెస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, ఎన్ష్యూర్ ద రిజల్టింగ్ సర్క్యూట్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే x1 x2 x3 అనేది 3 వేరియబుల్స్ వేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ బాక్సెస్కి నెంబరింగ్ కూడా ఇవ్వాలి. ఫస్ట్ 0 1 2 3 4 5 6 7. ఇప్పుడు ఇక్కడే ఈ 2 దాంట్లలోనే చేంజ్ అయితే మిగతాటన్నీ ఆర్డర్లోనే ఉంటాయి. ఏంది 0 1 2 3 4 5 6 7 ఇలా అనేది నెంబరింగ్ ఇస్తాం. ఇప్పుడు మనకేంది ఇక్కడ 1 ఉంది. 1 అనేది బాక్స్ ఏంది, ఇక్కడ నెంబరింగ్ ఇచ్చిన 0 1 2 3 4 5 6 7 అనేది నెంబరింగ్ ఇచ్చిన. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 1 దగ్గర అనేది 1 పెట్టిన, ఇంకా 2 దగ్గర 1 పెట్టిన. నెక్స్ట్ 3 ఉంది కాబట్టి 3 బాక్స్ దగ్గరలో 1 పెట్టిన. నెక్స్ట్ 4 బాక్స్లో 1, నెక్స్ట్ 5 బాక్స్లో 1, నెక్స్ట్ 6 బాక్స్లో 1. ఇలా పెట్టిన తర్వాత దీన్ని గ్రూపింగ్ చేద్దాం. ఇప్పుడు ఈ 6 1s వచ్చినాయి కదా, ఇది ఒక గ్రూప్ చేద్దాం, ఇది ఒక గ్రూప్, ఇది ఒక గ్రూప్, 2 పేరప్ చేసినాం. పేరప్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, దీనికి ఎక్స్ప్రెషన్ రాస్తే ఇప్పుడు ఇక్కడ దీనికి చూద్దాం ఎక్స్ప్రెషన్. ఇక్కడ ఏముంది, x1 బార్ ఉంది, x1 బార్ ఉంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వీళ్ళు అయితే ఫస్ట్ ఏం చేసినారు, ఫస్ట్ ఈ పేరుకి చేసినారు చూడండి. ఈ పేరుకి చూస్తే ఇక్కడ ఏముంది, x1 అని ఉంది. ఇక్కడ అంటే ఈ లైన్లో ఉంది కాబట్టి x1 ఉంది, అందుకే x1 అనేది ఆల్రెడీ రాసేసినాం. x1 రాసుకున్నా పక్కన. x1 రాసుకున్న తర్వాత x1 రాసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది రోస్కు జరిపింది. కాలమ్స్ చూడండి, ఈ కాలంలో ఈ 2 కాలమ్స్లో ఉంది కదా 1 అనేది. ఇక్కడ ఈ కాలంలో ఉంది, ఈ కాలంలో ఉంది, ఈ 2 కాలంలో ఉంది కాబట్టి ఇక్కడ ఏముంది పైన x1 బార్ x3 బార్, ఇక్కడ x2 బార్ x3 అనేది ఉంది. x3 బార్ 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం మిగిలింది, x2 బార్ మిగిలింది. 2 x2 బార్లు ఉన్న ఒకే x2 బార్ రాసుకోవాలి. అంటే x2 బార్ అని ఇలా అయినా రాయొచ్చు, లేదంటే ఇలా అయినా స్లాష్ అయినా పెట్టచ్చు పైన. ఇప్పుడు మనకు ఫస్ట్ టర్మ్ ఏంది, x1 × x2 బార్, x1 × x2 బార్ సరిపోయింది. నెక్స్ట్ సెకండ్ టర్మ్కి చూద్దాం. సెకండ్ టర్మ్ వచ్చేసి ఇది, సెకండ్ టర్మ్ ఇది తీసుకుందాం. ఇది తీసుకుంటే ఇక్కడ ఏముంది, x1 బార్ x1 ఉంది. అంటే ఇప్పుడు ఏ ఉంటే 2 క్యాన్సిల్ అయిపోతాయి, 1 మిగులుతుంది, ఏం మిగిలి. అలానే ఇక్కడ x1 బార్ x1 ఉంది కదా, 1 మిగులుతుంది. అంటే ఇక్కడ రోస్లో 1 మిగిలింది. ఇప్పుడు కాలమ్స్లో ఏ కాలంలో ఉంది, ఓన్లీ ఈ కాలంలోనే ఉంది కదా ఈ పేరప్ అనేది. అప్పుడు ఏం రాస్తాం, ఇదే రాస్తాం, x1 × x3 బార్ అనేది రాస్తాం, x1 × x3 బార్. నెక్స్ట్ ఇది, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది ఏ రోలో ఉంది, ఓన్లీ x1 బార్ అనే రోలోనే ఉంది కాబట్టి x1 బార్ అనేది రాసేసిన. నెక్స్ట్ కాలమ్స్లో చూసుకుందాం. అంటే ఈ కాలంలో ఉంది, ఈ కాలంలో ఉంది. అంటే ఈ 2 ఏమున్నాయి, ఇక్కడ ఏముంది చూడండి, ఇక్కడ x1 బార్ అనేది వచ్చింది. ఈ 2 కాలమ్స్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏముంది, x1 బార్ × x3, ఇక్కడ x2 x3 ఉంది. అంటే ఈ x1 x2 బార్ x2 2 క్యాన్సిల్ అయిపోయాయి. ఎందుకంటే ఒక బార్ ఉండేది, ఒక బార్ లేనిది 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకేం మిగులుతుంది, ఈడ x3 మిగిలింది, ఈడ x3 మిగిలింది. 2 ఉంటే ఒకసారి రాసుకోవాలి, అంటే x3 అని రాస్తాం. ఇదే చూడండి థర్డ్ టర్మ్, x1 బార్ × x3. బార్ అనేది ఇలా అయినా పెట్టచ్చు, లేదంటే ఇలా అయినా పెట్టచ్చు. ఇప్పుడు మనకి ఎక్స్ప్రెషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈజీగా అర్థమైంది అనుకుంటే, అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ చూడండి వీడియో. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మాడ్యూల్ ఏంది, ఇక్కడ మనకు వేరియబుల్స్ ఏంటి, మాడ్యూల్ అని పెట్టి ఫంక్షన్ కదా, f x1 x2 x3 f అనేది అవుట్పుట్, అవి అనేది రాసినాం. నెక్స్ట్ ఇన్పుట్స్ ఏంది, ఇక్కడ x1 x2 x3 అనేది ఇన్పుట్స్. నెక్స్ట్ అవుట్పుట్స్ ఏంది, అవుట్పుట్ వచ్చేసి f. నెక్స్ట్ అజైన్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఎక్స్ప్రెషన్ని బట్టి ఇది అనేది రాస్తాం చూడండి. ఇప్పుడు ఇప్పుడు x బార్ ఉంటే కన్ఫర్మ్ నెగేషన్ అనేది యూజ్ చేస్తాం, ఓన్లీ x ఉంటే ఏం అనేది యూజ్ చేయము. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒకవేళ ఇప్పుడు x1 × y ఇలా ప్రోడక్ట్లో ఉంటే అండ్ సింబల్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఫస్ట్లో ఏముంది, x1 × x2 బార్ అని ఉంది. x1 2 ప్రోడక్ట్లో ఉన్నాయి కాబట్టి అండ్ సింబల్ యూజ్ చేసిన. నెక్స్ట్ ఏముంది, x2 బార్ ఉంది. x2 బార్ ఉంటే ఏంది, ఫస్ట్ నెగేషన్ యూజ్ చేసి దాని తర్వాత x2 సింబల్ పెట్టాలి. ఫస్ట్ నెగేషన్ యూజ్ చేసిన దాని తర్వాత x2 అని పెట్టిన. ఇప్పుడు ఇవన్నీ ఎలా ఉన్నాయి, సమ్లో ఉంటే కన్ఫర్మ్ స్ట్రైట్ లైన్ అనేది పెట్టాలి.
స్ట్రైట్ లైన్ అనేది ఆర్ గేట్ని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ x2 అనేది రాసిన నెక్స్ట్ ఆ రెండు ప్రోడక్ట్లు ఉన్నాయి కాబట్టి అండ్ సింబల్ పెట్టిన. నెక్స్ట్ ఏముంది, x3 బార్ ఉంది. x3 బార్ ఉంటే నెగేషన్ x3 అనేది పెడతాం, నెగేషన్ x3. నెక్స్ట్ ఆర్ సింబల్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే x1 బార్ x3. ఫస్ట్ ఏముంది, బార్ ఉంది కాబట్టి x1 బార్ ఉంది కాబట్టి నెగేషన్ x1, రెండు ప్రోడక్ట్లు ఉన్నాయి కాబట్టి అండ్ సింబల్ x3. ఇదే ఉంటుంది చూడండి, నెగేషన్ x1 అండ్ సింబల్ x3 అనేది పెట్టిన. నెక్స్ట్ లాస్ట్లో సెమీకాలన్ పెడితే ఈ అదే ఫంక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ లాస్ట్లో ఎండ్ మాడ్యూల్ వితౌట్ స్పేస్, ఎండ్ మాడ్యూల్ అని పెడతాం. ఎటువంటి స్పేస్ లేకుండా ఎండ్ మాడ్యూల్ అని పెడితే ఈ ప్రాబ్లం అనేది ఇది వచ్చేసి ఈ వాడు ఇచ్చిన ఫంక్షన్కి వెరిలాగ్ కోడ్. నెక్స్ట్ దీంతోనే బి క్వశ్చన్ చూసుకుందాం. బి క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, రైట్ వెరిలాగ్ కోడ్ దట్ రిప్రజెంట్స్ ద లాజిక్ సర్క్యూట్ షోన్ ఇన్ ఫిగర్ బిలో, యూజ్ ఓన్లీ కంటిన్యూస్ అసైన్మెంట్స్ టు స్పెసిఫై ద రిక్వైర్డ్ ఫంక్షన్. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ఈ స్ట్రక్చర్కి మనం వెరిలాగ్ కోడ్ అనేది రాయాలి. ఇప్పుడు మనకి వీళ్ళు ఇచ్చిన స్ట్రక్చర్ మనకి ఏమర్థమవుతుంది, వీళ్ళు ఇచ్చిన స్ట్రక్చర్ చూసుకుంటే అర్థమవుతుందంటే, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ గేట్స్, ఇప్పుడు అండ్ గేట్ ఉంటే అండ్ గేట్ అంటే ప్రోడక్ట్లో ఉంటే రెండు ఏ బి అనేది ప్రోడక్ట్లో ఉంటే ఈ సింబల్ యూజ్ చేస్తాం. అలానే ఏబి అనేది ఏ ప్లస్ బి అంటే సమ్లో ఉంటే ఈ సింబల్ యూజ్ చేస్తాం, అదే ఆర్ గేట్. నెక్స్ట్ నాట్ అంటే ఎక్స్ బార్ అని ఉందనుకో, ఎక్స్ బార్ అంటే ఇప్పుడు ఏంది పైన బార్ ఉంటే ఈ నెగేషన్ అనే సింబల్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ అలానే ఎక్స్ఆర్ గేట్ అనేది మీకు తెలుసు, ఎక్స్ఆర్ గేట్ అంటే తెలుసు కదా. ఎక్స్ఆర్ గేట్ అంటే చూడండి ఇక్కడ ఎక్స్ఆర్ గేట్ ఉంటే ఏం యూజ్ చేస్తాము, ఇది క్యాప్ అనే సింబల్ అనేది మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇదేంది ఎక్స్ఆర్ గేట్ యొక్క సింబల్, ఇక్కడ కూడా ఎక్స్ఆర్ గేట్ యొక్క సింబల్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనం యాజ్ యూజువల్ ఫస్ట్ ప్రాబ్లం ద్వారానే ఇది కూడా సేమ్ ఉంటుంది. మాడ్యూల్ కాంబినేషనల్ సర్క్యూట్, ఇదేంది ఒక కాంబినేషనల్ సర్క్యూట్. ఇక్కడ కన్ఫర్మ్ స్లాష్ పెడతాం, ఎందుకంటే ఆ రెండు దాని మధ్య స్పేస్ ఉండకూడదు. నెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్ చేసిన, ఫస్ట్ ఇన్పుట్ ఏంది, ఇన్పుట్ ఎక్స్ రాసిన. నెక్స్ట్ సెకండ్ ఇన్పుట్ ఏంది, వై. నెక్స్ట్ థర్డ్ ఇన్పుట్ జెడ్. ఇన్పుట్స్ అనేవి ఇటు సైడ్ ఉండేవి రాసిన. నెక్స్ట్ వైర్ అంటే ఏంది, రెండు దాంట్లో మధ్య కనెక్ట్ అయినవి వైర్. ఇక్కడ ఏముంది, కే అనే వైర్ ఉంది కదా. ఇక్కడ మనం ఇప్పుడు మామూలుగా కరెంట్ అనే బోర్డు అనేది ఇక్కడ ఉంటుంది, మనకు కావాల్సిన స్విచ్ బోర్డ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ రెండు దాని మధ్య కనెక్ట్ కావాలంటే ఏంది, వైర్ ఉంటుంది. ఆ వైరే ఈ కే అనేది వైర్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే వైర్ అనేది కే. నెక్స్ట్ అవుట్పుట్ ఏంది, అవుట్పుట్ అనేది రైట్ సైడ్లో ఉంటాయి. అవుట్పుట్ ఏంది, జిఈ, అవుట్పుట్ ఎఫ్. అవుట్పుట్ అనేది జి, అవుట్పుట్ అనేది ఎఫ్. బ్రాకెట్ క్లోజ్ చేసి సెమీకాలన్ పెడతాం. నెక్స్ట్ అజైన్ జీ ఈక్వల్ టు ఇప్పుడు జీ అంటే ఏందో చూద్దాం. జీ అంటే ఏంది, ఇది జీకి ఏం అటాచ్ ఉన్నాయి, ఒకటి కే అటాచ్ అయింది, ఇంకోటి ఎక్స్ అనేది అటాచ్ అయింది. అంటే ఇది వచ్చేసి ఎక్స్ఆర్ గేట్ కాబట్టి ఇప్పుడు జీ ఈక్వల్ టు కే క్యాప్ ఎక్స్. జీ ఈక్వల్ టు కే క్యాప్ ఎక్స్, అదే రాసింది చూడండి ప్రోగ్రాంలో. జీ ఈక్వల్ టు కే క్యాప్ ఎక్స్, ఎందుకంటే ఎక్స్ఆర్ గేట్ యూజ్ చేసినాం కాబట్టి ఈ క్యాప్ సింబల్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ అజైన్ ఎఫ్ ఈక్వల్ టు ఏంది, ఇప్పుడు ఇది ఎఫ్ అంటే దీనికి చూడండి ఇక్కడ నుంచి జెడ్ వచ్చింది, ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇప్పుడు ఎఫ్ని అసైన్ చేసుకుంటే ఇక్కడ ఏముంది జెడ్, ఇక్కడ కే అటాచ్ అయింది, మధ్యలో 0 ఉంది కాబట్టి అంటే కే బార్ జెడ్ అంటే మనం ఎలా చేస్తాం, ఈ రెండు ప్రోడక్ట్లో ఉన్నాయి కాబట్టి అన్నీ అర్థమైంది. ఇప్పుడు కే బార్ ఉంది కాబట్టి నెగేషన్ కే అండ్ జెడ్ ఇదే యూజ్ చేస్తాం, నెగేషన్ కే అండ్ జెడ్ అదే యూజ్ చేసినాం చూడండి, నెగేషన్ కే అండ్ జెడ్. మధ్యలో ఏముంది, ఇప్పుడు ప్లస్ సింబల్ యూజ్ చేయాలంటే స్ట్రైట్ లైన్ యూజ్ చేయాలి, స్ట్రైట్ లైన్ అనేది పెట్టేసిన. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ నుంచి ఎక్స్ అనేది అటాచ్ అయింది ఇక్కడికి. నెక్స్ట్ కే అనేది, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ కే అనేది రెండు దాంట్లో కదా, జెడ్కి ఉంది ఎక్స్కి ఉంది, అంటే ఇక్కడ ఎక్స్ అనేది కే. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ రెండు చూడండి 1 ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ నార్మల్గా రాస్తాం, ఎక్స్ కేకి రాస్తాం, అంటే ఎక్స్ అండ్ కే అనేది రాస్తాం, ఇదే రాస్తాం చూడండి, ఎక్స్ అండ్ కే ఆర్ కే అండ్ ఎక్స్. లాస్ట్లో సెమీకాలన్ అనేది పెడతాం. నెక్స్ట్ ఎండ్ మాడ్యూల్ అని పెడతాం. దిస్ ఈజ్ ద వెరిలాగ్ కోడ్ ఫర్ దిస్ structural representation. Thank you. Please like and subscribe my channel. Thank you.